సో రీసెంట్ గా కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి పైన పగబట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ మీటింగ్ లో మాట్లాడినా కూడా ఈయన గురించి తీవ్ర స్థాయిలో మండిపడుతూ మాట్లాడుతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక దేశద్రోహి, ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి కూడా చాలా అంటే తీవ్ర స్థాయిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? దేశద్రోహుల్ని ఏ జైల్లో పెడతారు మీకు తెలుసు కదా? తిహార్ జైల్లో. ఢిల్లీలో ఉంది అది 500 ఎకరాల్లో, ఆసియాలోనే అతిపెద్ద జైలు. మరి పవన్ కళ్యాణ్ గారు తిహార్ జైల్లోకి వెళ్ళి వచ్చారా? చెప్పుకుంటూ తినొచ్చారా? ఒక 3-4 నెలలు ఉన్నారా? ఆయన ఏం చేశారండి దేశద్రోహి అంటుంది? ఆయనకి దేశం అంటే అమితమైన ప్రేమ. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, తెలుగు వాళ్ళందరికీ ఉన్నాను, తెలుగు వాళ్ళందరికీ తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళు. తెలంగాణ కోసం కూడా చాలా గొప్పగా మాట్లాడారు ఆయన. తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు, ఆంధ్రాని అన్నపూర్ణం అన్నారు, రాయలసీమని రత్నాలసీమ అన్నారు. ఆయనకి ప్రతి ఒక్క ప్రాంతం అన్నా కూడా చాలా ఇష్టం. మొన్న వరంగల్ వెళ్ళారు కదా, అక్కడ సునామీ వచ్చింది, మీ అందరూ తెలుసు. లక్షలాది మంది వచ్చారు ఆయన చూడడానికి. ఈమె బయటికి వెళ్ళిందంటే కనీసం ఒక 10 మంది కూడా రారు. ఆ 10 మంది వచ్చిన వాళ్ళకి కూడాను 500-1000 రూపాయలు కిరాయి ఇచ్చి తీసుకొస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. పవన్ కళ్యాణ్ మీద ఉమ్మెయ్యాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మెయ్యాలనుకున్నట్టే మన ముఖం మీద తిరిగి పడుతుంది. అది జనాలు తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కన్నా డేంజర్ అయిపోయింది. ఇది చాలా డేంజరు. మనం భారతీయులు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే భారతదేశం మీద చాలా దేశాలు కుట్ర పడడానికి రెడీగా ఉన్నాయి. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, ఈవెన్ నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు. భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో తెలుగు వాళ్ళకి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు, తగినంత సపోర్ట్ ఇవ్వడం లేదు. తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా బలంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకునేది అదే. ఓకే, పవన్ కళ్యాణ్కి ఇక్కడ బంపర్ మెజార్టీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి హారతలు ఇస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. అదే ఆమె యొక్క ఏడుపు. రాబోయే ఎలక్షన్ లో ఆమెకి డిపాజిట్లు కూడా రావు, కనీసం ఆమె ఎమ్మెల్యే కూడా గెలవదు, చిత్తు ఓడిపోతుంది. ఆ భయంతో ఇట్లా మాట్లాడుతుంది. ఎందుకు రాకూడదు? తెలుగుదేశం కూడా నెక్స్ట్ వస్తుంది, ఇక్కడికి జనసేన కూడా వస్తుంది. ఏమి ఇక్కడ వాళ్ళు అక్కడ పోటీ చేయలేదు? ఆంధ్రాలో పివి నరసింహరావు అక్కడ రాయలసీమలో నంద్యాలలో పోటీ చేయలేదు, ఎంపీగా గెలిచి ఎంపీ అవ్వలేదా? తర్వాత ప్రధానమంత్రి అవ్వలేదా? అలాగే బండారు లక్ష్మణ్ ఎవరు? ఆయన తెలంగాణ నాయకుడే కదా, రైల్వే మినిస్టర్ కూడా చేశారు. ఆయన వచ్చి రాయలసీమలో పోటీ చేయలేదా? ఆంధ్రాలో పోటీ చేయలేదా? నేను అడుగుతున్నాను. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అలాగే బీఆర్ఎస్ ఆఫీస్ కూడా మా ఆంధ్రాలో ఉంది, విజయవాడలో, అమరావతిలో ఉంది. మీ అందరికీ తెలుసు. మనం అందరం భారతీయులు, ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అడగడానికి వీళ్ళెవరు? హైదరాబాద్ ఇలా అబ్బా జాగిరా అని నేను అడుగుతున్నా. సార్, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు భయపడుతున్నారు ఏంటి తెలియదు, కానీ ఆయన నిన్న ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, ఒకవేళ ఇక్కడ నేను పోటీ చేసినా కూడా సీఎం క్యాండిడేట్ గా తెలంగాణలో ఒక స్ట్రాంగ్ పర్సన్ చూసి నిలబెడతానని అన్నారు. సో దీన్ని బట్టి ఆయనకు జనాలు ముఖ్యమా, లేకపోతే పార్టీల యొక్క పదవులు ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు? ఆయనకి జనాలే ముఖ్యము. ఆయన పార్టీ పేరే జనసేన, అది జననేత ఆయన. ఆయనకి ప్రజలే ముఖ్యము. ఖచ్చితంగా జనసేన ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళని ఆయన సీఎం చేయడం అనేది జరుగుతుంది. ఆయన కూడా ఆంధ్రాలో ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో ఏదో ఒక రోజు సీఎం అవుతారు. ఒకప్పుడు ఆయనకి ఏమీ రాలేదు, ఒక్క సీట్ వచ్చింది 2019లో. అది 2024 వచ్చేసరికి సీన్ మారిపోయింది. 21 సీట్లు గెలుచుకున్నారు, 100% ఓటింగ్ వచ్చింది. అలాగే డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖలకు మంత్రి అయ్యారు. పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇన్ని శాఖల్ని చాలా సమర్థవంతంగా ఆయన చేస్తున్నారనమాట. ఆయన మీద ఉమ్మేయాలని ఎవరైనా ట్రై చేసిన పవన్ కళ్యాణ్ మీద సూర్యుడి మీద ఉమ్మేయాలని ట్రై చేసినట్టే వాళ్ళ ముఖం మీద తిరిగి పడుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు దూరం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి థర్డ్ పార్టీ లేదనుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఏముంది? టిఆర్ఎస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్, ఇవే పోటాపోటీలో ఉంటాయి. అది నచ్చిపోతే ఇది ఈయన ఏదో ఉద్ధరిస్తాడని కాంగ్రెస్ కేసరి, ఈయనేమో రాటం ఇల్లు కూల్చుకుంటే వెళ్ళిపోయారు. టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడేమో ఆయన ఏదో ఉద్ధరిస్తారని ఆయన పాపం 2 times సెలెక్ట్ చేశారు. కేటీఆర్ వాళ్ళు బాగానే సర్వీసెస్ చేశారు, బాగానుంది. వాళ్ళ పార్టీ సెకండ్ టైం ఎందుకు ఫెయిల్ అయిందంటే అది గ్రూప్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ సచివాలయం కట్టారు కదా, దానికి ఎన్నో కోట్లు ఖర్చు చేశారు. ఇదొక్కటే 2 reasons. ఇంకా అంతకు మించి కేటీఆర్ది పెద్ద మిస్టేక్స్ లేవు, పెద్ద నెగిటివ్ ఇంప్రెషన్ ఏం లేదు. అయితే పబ్లిక్ ఏమనుకున్నారంటే ఇన్ని కోట్లు దీనికి అవసరమా, పబ్లిక్ యూజ్ చేయొచ్చు కదా, జనాలంతా ఇలా వేస్ట్ చేశారు, ఆయన సొంత డబ్బు పెట్టి కట్టుకోవచ్చు కదా అని దానివల్ల వ్యతిరేకత వచ్చేసి థర్డ్ టైం ఓట్ వేయలేదు. అంటే మీరు ఇప్పుడు కవిత గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక దేశద్రోహి,
ఆయన మీద దేశద్రోహి కేసు కూడా పెట్టాలని చెప్పేసి అని అంటున్నారు. మ్మ్. అంటే తెలంగాణ పార్టీషన్ ని పాకిస్తాన్ తో పోల్చాడు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఎంతవరకు ఈ మాట దేశద్రోహి అంటే ఏం చేశాడు? ఎవరి ఇల్లులన్నా కబ్జాలు చేశాడా? ఎవరి ఇల్లులన్నా కూల్చాడా? ఎవరన్నా మోసాలు చేశాడా? లేదంటే ఇంటింటికి వెళ్ళి నోట్లు పంచి ఏమన్నా ఫాల్స్ ప్రామిసెస్ ఏ రకంగా ఆయన ద్రోహి చేశారు? నెక్స్ట్ ఏంటి తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ తో పోలుస్తారు చాలా మంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో రాబట్టి ఆయన పెద్ద ఇష్యూ చేసి ట్రోల్ చేస్తున్నారు. కానీ చాలా మంది అన్నారు మరి ఇదేమన్నా బర్త్డే పార్టీ కేక్ దీన్ని ఎందుకు కట్ చేస్తారు, రకరకాలుగా క్రిటిసైజ్ చేశారు. సో ఆయన అంటున్న తప్పేముంది? ఒకప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియా పాకిస్తాన్ రెండు ఒకటే కదా. పాకిస్తాన్ పీపుల్ ఏమో అవుటర్స్ ఏం కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో ఆ రకంగా ఆయన కంపేర్ చేసి అన్నారు. తెలుగు ఇప్పుడు తెలంగాణ ఏపీ రెండు కూడా తెలుగు రీజన్సే కదా, రీజనల్ లాంగ్వేజ్ ఇద్దరు తెలుగే. ఇద్దరికి పడక విడిపోయారు. ఏపీ వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి, పాలిటిక్స్ లో అట్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎక్కువ వీళ్ళే ఉంటున్నారు అని వీళ్ళకి మంట వచ్చేసి డివిజన్ అన్నారు. డివిజన్ అయిపోయింది కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే ఏపీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, ఏపీ తెలంగాణ కంబైండ్ అవుద్ది. అది జరిగే పని కాదు. విడిపోయాక మళ్ళీ ఎలా జరుగుతుంది? పబ్లిక్ ఊరుకుంటారా? ఇక్కడ రాళ్ళు వేసి కొట్టేస్తారు కూడా అలాంటి వాళ్ళు. మేడం ఇప్పుడు జనసేన పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తామని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పారు. నిన్న పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేశారు. అయితే అక్కడ ఒక మాట అన్నారు ఏంటంటే ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే ఒక సీఎం క్యాండిడేట్ గా తెలంగాణ పర్సన్ ని స్ట్రాంగ్ పర్సన్ ని నేను పెడతాను, నేను ఇక్కడికైతే రాను అన్నారు. సో దీన్ని బట్టి ఆయనకు జనాలు ఇంపార్టెంటా లేకపోతే పదవులు ఇంపార్టెంట్ అని మీరేమనుకుంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆయన ఇక్కడ బతకనివ్వట్లేదు కదా. రకరకాలుగా చెప్తున్నారు, తినటం కోసం వస్తున్నారు, దోచుకుంటం కోసం వస్తున్నారు, దేశద్రోహి అని రకరకాలుగా. ఫస్ట్ వీళ్ళే బతకనివ్వరు. ఈ ఏంటి కేటీఆర్ సిస్టర్ ఉన్నారు కదా కవిత గారు, ఇలా బతకనివ్వరు. ఆయన బాగా మెంటల్ టార్చర్ పెడతారు, అందుకనే స్ట్రాంగ్ పర్సన్ ని పెడతా అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రావటం మీద నష్టం ఏమీ లేదు. ఫస్ట్ పబ్లిక్ మనసులో భయం ఏం పట్టుకుందంటే ఏపీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, బికాజ్ ఆయన నేటివ్ ప్లస్ ఏపీ. ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆయన ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఏపీ వాళ్ళని నాన్ లోకల్ కింద చేస్తారు, రాసిన చాలా మెరిట్ చాలా టాప్ లో తెచ్చుకోవాలి, అది హైలీ ఇంపాసిబుల్. జాబ్స్ అయితే రావు. నెక్స్ట్ ఏపీ తెలంగాణ కంబైన్ ఎట్టి పరిస్థితుల్లో జరగదు, ఒకసారి అయిపోయి కదా, అదొకటి. నెక్స్ట్ ఇంకో చేంజ్ ఏమొస్తుందంటే కుక్క పక్క నక్క అని ఒక సామెత. కుక్క నక్క చూడటానికి ఒకేలాగా ఉంటాయి, నక్కేమో కొద్దిగా అందంగా ఉంటుంది, ఒక 10-20% దాని టైల్ కొద్దిగా బుషిగా ఉంటుంది. అలాగా ఇక్కడ కేసీఆర్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ రెండు ఉన్నాయి. మేము ఏం చేసినా చెల్లుద్దులే, ఇంకా మూడో పార్టీ లేదు, ప్రజలకి ఏది గతి లేక మాకే ఓటు వేసేస్తారు అని అనుకున్నారు. ఇప్పుడు ఈ పార్టీ రావటం మీద కొన్ని మంచి కూడా జరుగుతుంది. ఏంటంటే వీళ్ళకి భయం పట్టుకుంటుంది, పబ్లిక్ కి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడున్న సర్వీస్ కంటే ఇంకొద్దిగా బెటర్ సర్వీసెస్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు మాకు ఓటేస్తారు. లేదంటే కాంగ్రెస్ కేరు, కేటీఆర్ కేరు, ఎవరికి కేరు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ కి. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది ఫేవరబుల్ గా ఉన్నారు, బికాస్ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడే కాదు, హీరో కూడా. కొంతమంది వ్యతిరేకంగా ఉన్నా కూడా కొంతమంది వేసే వాళ్ళు ఉన్నారు, ఏపీ వాళ్ళు కూడా వేస్తారు, తెలంగాణ. సో రీజన్ తో ఏం సంబంధం లేదు, ఆయన ఒక హీరో కూడా కాబట్టి వేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది ఆయన తెలంగాణనా ఏపీయా అది కాదు కావాల్సింది. మెయిన్ పబ్లిక్ కి బాగా చూసుకుంటున్నారా, సర్వీసెస్ అందిస్తున్నారా లేదా, నష్టపరచకుండా ఉన్నారా, అది ఇంపార్టెంట్. అంతేగాని తెలంగాణ కాదు ఈయన వేయకూడదు అట్లా ఇట్లా అలాగే ఎలాగ అవుతుంది?